రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత విద్య మీద అయితే కొంచెం స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టిందని చెప్పాలా. ఎందుకంటే మనం గత సంవత్సరం కూడా చూసిండే, ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ గతంలో చరిత్రలో ఎప్పుడు లేనట్టు కూడా. ఎందుకంటే మనకు స్కూళ్ళు ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ కూడా కంప్లీట్ అవుతుండే అన్నటువంటి విమర్శన, ఆరోపణ అయితే ఉంటుండే ఏంటికంటే పుస్తకాల పంపిణీకి. కానీ ఈసారి వాళ్ళు ఏం చేసిందంటే సమ్మర్లోనే ప్రతి స్కూల్కి ఎన్ని పుస్తకాలు కావాలో ఆ పుస్తకాలను ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసిండ్రు. ఇక డే 1 నుంచి కూడా పిల్లలు పుస్తకాలు తీసుకొని చదువుకునేటట్టు కూడా చేసిండ్రు అన్నటువంటిది ఆ క్రెడిట్ అయితే రేవంత్ సర్కార్కి దక్కిందన్నటువంటిది సోషల్ మీడియాలో కూడా మనకు చాలామంది అప్రిషియేట్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక దీని తర్వాత కొత్త స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చూస్తుంటే నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నటువంటిది ఇక అన్ని కులాలకు సంబంధించిన పిల్లల్ని ఒకే కంపౌండ్లో పెట్టేసి వాళ్ళందరినీ కూడా చదివించాలన్నటువంటి నేపథ్యం. ఇక గురుకులాలని కూడా అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సెంటర్లు కూడా చేయాలన్నటువంటిది, ఐటీఐ లాంటివి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. మొత్తం మీద అంటే ఏ విద్యార్థి కూడా అంటే పేదతనంతోటో లేదంటే పైసలు లేవనో, ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం మనం చాలా సందర్భాల్లో మామూలుగా కూలీ చేసేటోళ్ళు కూడా విద్య అందించాలి తమ పిల్లలకి అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. అంటే నానాటికి గవర్నమెంట్ విద్యా వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతున్నటువంటిది. ఇట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని లాస్ట్ ఇయర్ నుంచే, అంటే వాళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పుడే ఇమీడియట్గా విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. అంటే గవర్నమెంట్ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి మైనస్లు ఏంటివి, ఎందుకు విద్యార్థులు డ్రాప్ అయిపోతున్నారు, ఇట్లాంటివన్నీ పరిశీలించి ఇక వాటిని మెరుగుపరిచే దిశగా అయితే ప్రభుత్వం అయితే ముందు అడుగు వేస్తుందని చెప్పొచ్చు. కొన్ని చోట్ల మనం చూసిండే గతంలో పోయిన గవర్నమెంట్లో చాలా చోట్ల అంటే విద్యార్థులు లేరన్నటువంటి కారణంతో స్కూళ్ళు కూడా మూసేసిండ్రు అన్నటువంటి ఆరోపణలు కూడా ఉండే. అయితే రేవంత్ సర్కారు 20 మంది విద్యార్థులు ఉంటే, అంటే 20 కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే కంపల్సరీ స్కూల్ ఉండాలన్నటువంటి నేపథ్యంతో ఈ ఇయర్ దాదాపు 571 స్కూళ్లను తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభిస్తుందంట. మనం ఎక్కడ వార్త కూడా చూసిండే. గతంలో చాలా చోట్ల అంటే 50 మంది ఉన్నారనో లేకపోతే 30 మంది ఉన్నారనో స్కూళ్ళను షెడౌన్ చేసినటువంటి సందర్భాలు. ఎందుకంటే వాళ్ళను పక్క స్కూళ్ళకి పంపించేసి ట్రాన్స్ఫర్ చేసేసి ఇక్కడ ఉన్న టీచర్లను అక్కడ పెట్టేసి చేసిండ్రు అన్నటువంటిది. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే పక్క ఊళ్ళల్లో ఉంటే ఆ విద్యార్థులు పోయేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. ఆ నేపథ్యంలోనే గవర్నమెంట్ 20 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఊళ్ళోనే విద్య అందాలన్నటువంటి లక్ష్యంతో ఈ ఇయర్ కొత్తగా కూడా 571 స్కూళ్ళను ఏర్పాటు చేస్తుందంట. ఇక స్కూళ్ళల్లో గురుకులాల సౌలతులు కల్పించండి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ మధ్య గురుకులాలకు మంచి డిమాండ్ అయితే వస్తుంది. ఎందుకంటే అక్కడ ఫుడ్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, తర్వాత యూనిఫామ్స్ ఉంటాయి, అట్లని చెప్పేసి కాంపిటీషన్ పెరుగుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్కి సౌలతులకి అందరినీ అంటే ఓ మండలానికి సంబంధించినటువంటి లేకపోతే ఓ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి విద్యార్థులందరినీ ఆ స్కూల్ని చేర్పించలేం. అట్లాంటి సౌలతులు మరి అదే గవర్నమెంట్ స్కూళ్ళకి ఇచ్చేస్తే అంటే యూనిఫామ్స్ ఇస్తూ ఫుడ్ పెట్టేస్తూ వాళ్ళు డే స్కాలర్గా పోయేటువంటి అవకాశాలు పెంపొందిస్తే ప్రైవేట్ స్కూళ్ళ వైపు కాకుండా తల్లిదండ్రి కూడా గవర్నమెంట్ స్కూల్ వైపు తమ పిల్లల్ని పంపించేటువంటి నేపథ్యం ఉంటుంది. కాబట్టి ఆ సౌలతులను కూడా గవర్నమెంట్ స్కూల్కి అంటే ఎంత ఖర్చైనా పర్లేదు విద్యార్థులు అయితే చదువుకోవాలి, గవర్నమెంట్ స్కూల్ని చదివించాలి అన్నటువంటి లక్ష్యంతో గవర్నమెంట్ సౌలతులు కూడా ప్రొవైడ్ చేస్తుందంట.